ఈ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ గురించి 2-3 వీడియోస్లో మనం మాట్లాడాము. మీకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది. సో ఇవాళ భారత్ ఒక స్ట్రాటజిక్ మూవ్ అంటే ఇండియన్ నేవీ వైపు నుంచి మీరు చూసారనుకోండి, ఐఎన్ఎస్ విక్రాంత్ అని అంటారు. అంటే ఒక 2 ఫుట్బాల్ ఫీల్డ్స్ అనుకోండి, గ్రౌండ్ 2 ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజులో ఒక యుద్ధ నౌక ఉంటే ఎలా ఉంటుంది, ఐఎన్ఎస్ విక్రాంత్ సైజ్ అలా ఉంటుంది. 45,000 టన్నులు అంటే మీరు ఊహించలేరండి. అందులో ఉన్నారు అంటే ఒక 2,700 ఛాంబర్లు ఉంటాయి. 1,700 మంది క్రూ మెంబర్స్ అందులో ఉద్యోగాలు చేయగలరు. అంటే మ్యాసివ్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా చైనా వాడో లేదా పాకిస్తాన్ వాడో వాళ్ళ దేశం నుంచి ఒక మిజైల్ వచ్చి దీనిపైన పడింది అనుకోండి, ఇది పేలిపోయింది అనుకోండి, ఈ డ్యామేజ్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో ప్రపంచంలో మీరు ట్రెండ్ని గమనించారు అనుకోండి, అమెరికా, యూకే ఈ ఇరు దేశాలు, వీళ్ళు మిత్రదేశాలు, వీళ్ళ వద్ద ఉండే ఈ యుద్ధ నౌకలలో అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అంటారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ను వాడుతున్నారు. అంటే శత్రువు వైపు నుంచి ఒక విమానమో ఒక డ్రోనో ఒక మిజైల్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని వాడతారు. వాడి మీకు అందులో ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థ ఆ సిస్టమ్ని జామ్ చేసి మీకు ఆ విమానం అలాగే పడిపోతుంది. సో ఇప్పుడు ఇలాంటి ఒక ప్రక్రియ భారత్లో స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ దుర్గా అని మాట్లాడాం. సో దుర్గా అన్నప్పుడు ఏంటి, డైరెక్ట్ ఎనర్జీ వెపన్. సో ఇప్పుడు దీనిని మనము ఐఎన్ఎస్ విక్రాంత్లో ఫిట్ చేయబోతున్నాము, డెప్లాయ్ చేయబోతున్నాము అనేదే బిగ్ న్యూస్. 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్లైండ్ స్పాట్స్ను వెతికి ఎటు నుంచైనా ఎవరైనా కూడా మన మీద దాడులు చేస్తే దాన్ని ఆపడానికి ఇప్పుడు ఇదే ట్రెండ్ అండి. మీరు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ చూసారనుకోండి, మీకు వరల్డ్లో ఉండే టాప్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అంతా కూడా వీటి మీదే పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకు, ఒకవైపు మీరు రష్యా, మొన్న మాట్లాడాను, రష్యా వాళ్ళైతే ఏకంగా కామేకాజ్ డ్రోన్స్ అనబడే ఒక మహానగరాన్నే వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇక చైనా వాడు అన్నారు అనుకోండి, 10 లక్షల సూసైడ్ డ్రోన్స్. అంటే ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఈ డ్రోన్ల మీదే ఆలోచిస్తున్నారు. ఎందుకు మీరు ఒక్కసారి కీన్గా ఆలోచించారనుకోండి, మీకు ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ అంటాం, ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా అడ్వాన్స్డ్ కదా, ఐరన్ డోమ్ వాళ్ళు వాడతారు. సో ఇప్పుడు ఏమైంది, ఈరాన్లో తయారయ్యే చీప్ డ్రోన్లు, చీప్ రాకెట్లు, సో వీటిని హూదీ రెబల్స్ అనండి లేదా హిజ్బుల్లా రెబల్స్ వీళ్ళు ఇజ్రాయెల్పై వాడతారు. నేరుగా అవి వస్తాయి, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఐరన్ డోమ్ని వాడతారు. మీకు ఆకాశంలోనే ఏదో అప్పుడు మాయా బజార్ చిత్రంలో లాగా ఇలా కొట్టుకొని అవి పడిపోతాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈరాన్ వాళ్ళేమో చీప్గా ఈ రాకెట్లు మిజైళ్ళు తయారు చేస్తారు. తిప్పి కొడితే 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు మీకు రాకెట్లు వచ్చేస్తాయి. కానీ అదే ఇజ్రాయెల్ వాళ్ళు వాడుతున్న ఈ ఐరన్ డోమ్ మీకు కొన్ని వేల లక్షల రూపాయలు ఉంటుంది. సో అంత హైటెక్ టెక్నాలజీ. సో దాంతో ఏమవుతుంది, ఈ చీప్ రాకెట్ల ముందర ఇంత అడ్వాన్స్డ్ వెపన్ యొక్క పనితనము, ఖర్చు, మీకు మ్యాన్ పవర్ ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇదే పరిస్థితే రష్యాలో కూడా. మీకు యుక్రెయిన్ వాళ్ళు చీప్ డ్రోన్స్, కామేకాజ్ డ్రోన్స్ రష్యా వాళ్ళపై వాడుతున్నారు. రష్యా వాళ్ళ వద్ద ఉన్నదేమో చాలా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్. దాంతో వాళ్ళు ఏంటి, మీకు ఈరాన్ నుంచి షాహీద్ డ్రోన్లు, కామేకాజ్ డ్రోన్లు తెచ్చుకోవడము, అలాగే రష్యాలోనే వీళ్ళు తయారు చేయడం, ఈ చీప్ డ్రోన్లు తయారు చేయడము, వీటిని యుక్రెయిన్పై వాడడం. అంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్ వర్సెస్ చీప్ డ్రోన్స్ అనేదే ఇక్కడ కాన్సెప్ట్. దాంతో మనం ఏంటి, వేల లక్షల కోట్లు పెట్టి ఒక యుద్ధ నౌకను తయారు చేసి దానిని సముద్రంలోకి మనం అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో అది ట్రావెల్ చేస్తున్నప్పుడు, గస్తీ కాస్తున్నప్పుడు ఏ చైనా వైపు నుంచో పాకిస్తాన్ వైపు నుంచో ఒక చీప్ డ్రోన్ వచ్చి పడింది అనుకోండి, మనకు నష్టము కదా. సో దీనికోసం మీరేం చేస్తారు, యాంటీ షిప్ మిజైల్, ఏకంగా బ్రహ్మోస్ని బయటికి తీస్తారు. బ్రహ్మోస్ ఖర్చు ఎంత, అక్కడ చీప్ కామేకాజ్ డ్రోన్ ఖర్చు ఎంత. కాబట్టే ఈలాన్ మస్క్ అంటున్నాడు, ఈ F-35లు
అలాగే మిజైల్స్, హైపర్సానిక్ మిజైల్స్, ఇదంతా ఒట్టి వేస్ట్ అండి. మీరు చిన్న చిన్న పిచ్చుకలు లాంటి డ్రోన్లు తయారు చేయండి, వాటితో యుద్ధాలంతా కూడా ఫ్యూచర్లో మీరు నడిపించవచ్చు. ఇంతంత పెద్ద ఆయుధాలు, ఇంతంత పెద్ద యుద్ధ వాహనాలు దేనికి పనికి రావని ఈలాన్ మస్క్ ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. అలాంటిది ఇవాళ మన ఇండియన్ నేవీ ఏం ఆలోచించారు, మనము మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో సుఖాయ్ విమానాలు, రాఫెల్ విమానాలు, బ్రహ్మోస్ మిజైళ్ళు ఇవి కాదండి, మనము డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ను వాడాలి. సో ఎటు నుంచి శత్రువు వచ్చినా కూడా మన సర్విలెన్స్ టాప్ క్లాస్గా ఉండాలి. ఇమీడియట్గా మనం మన డ్యూని వాడేమో అనుకోండి, మీకు అక్కడ వచ్చే విమానాలు, రాకెట్లు వీటిని అంతా కూడా మనము జామ్ చేయడం, అంటే ధ్వంసము చెయ్యక్కర్లేదండి. హార్డ్ కిల్, సాఫ్ట్ కిల్ అంటారు. సాఫ్ట్ కిల్ చేస్తే చాలా అవి అలాగే మీకు సముద్రంలో పడిపోతాయి. అలాంటి ఒక టెక్నాలజీని ఇవాళ భారత్ తయారు చేస్తుంది. దీంతో ఏమైంది, ఎలైట్ గ్రూప్ అని మాట్లాడారు అనుకోండి, అమెరికా, యూకే, తర్వాత భారత్, చైనా వాడి వద్ద కూడా ఇలాంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ లేవు. రష్యా వాళ్ళైతే ఇంకా టెక్నాలజీలోకే వెళ్ళలేదని మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి ఎలైట్ గ్రూపులో భారత్ చేరబోతుందా? ఆల్రెడీ ఐఎన్ఎస్ విక్రాంత్లో ఈ పరిశోధనలు మొదలయ్యాయి. వీళ్ళు అందులో ఫిట్ చేయగలిగితే మనకు ఇంతంత పెద్ద విమానాలు, ఈ మిజైళ్ళు ఇవి ఏవి కూడా అక్కర్లేదు. ప్రపంచములో సముద్రములో ఎక్కడ తిరిగినా కూడా మనకి డైరెక్ట్ ఎనర్జీ వెపన్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని అంటారండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మీరు అమర్చగలిగితే, ఆల్రెడీ బెంగళూరు వద్ద కర్ణాటకలో ఎన్నో పరిశోధనలు చేసి మన విజయవంతంగా 5 కిలోమీటర్ల దూరంలో, అంటే 5 కిలోమీటర్ల దూరంలో మీకు ఒక యుద్ధ వాహనము, ఒక విమానమో మిజైలో మన వైపు వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ డ్యూని వాడి దాన్ని ధ్వంసము చేయొచ్చు. అలాంటి టెక్నాలజీని భారత్లో మనం డెవలప్ చేస్తున్నాం. డిఆర్డిఓ వాళ్ళు వీటి మీద ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలు చేసి దుర్గా అనబడే ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్ని వీళ్ళు తయారు చేశారు. సో అలాంటి ఒక ఆయుధం మన వద్ద ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఖర్చు అనేది తగ్గిపోతుందండి. చాలా చాలా చవక ధరకు కొన్ని వేల రూపాయల్లోనే మనం శత్రువు యొక్క ఈ ఆయుధాలను ఆపగలము, నిలువరించగలము, దాడి చేసి వాటిని ధ్వంసము చేయగలము. మరి చైనా వాడి 10 లక్షల డ్రోన్స్ అనండి, అలాగే పాకిస్తాన్ వాడి వద్ద ఉండే మిజైళ్ళు, రాకెట్లు అనండి, వీటిని ఆపడానికి ఇంత చవక ధరలో భారత్ ఒక అద్భుతమైన టెక్నాలజీని తీసుకురావడము. సో దానిని మనము తీసుకువెళ్ళి ఐఎన్ఎస్ విక్రాంత్లో పెట్టడము. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఇంత పెద్ద యుద్ధ ఓడను కాపాడాలి అంటే ఖచ్చితంగా మన వద్ద ఇలాంటి టెక్నాలజీ ఉండాలి అని చెప్పేసి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. దాని వైపు నుంచి చూడండి, ఏకంగా 23,000 కోట్ల రూపాయలు మనం దీనికోసం ఖర్చు పెడితే, ఒక్కసారి ఖర్చు పెట్టాము అంటే కొన్ని దశాబ్దాల వారీగా కూడా ఈ ఎక్విప్మెంట్, ఈ డ్యూ అనబడే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన యుద్ధ ఓడను కాపాడగలదు. ఇలాగ ఫ్యూచర్లో మనము తయారు చేయబోతున్న ఎన్నో పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి కదా. సో వాటిలో అంతా కూడా మనం ఈ దుర్గా అనబడే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని మనం అమర్చగలిగేమో అనుకోండి, భారత్కి తిరుగు ఉండదు. చవక ధరకే మన వద్ద అద్భుతమైన అస్త్రాలు ఉంటాయని చెప్పి ఇవాళ ఇండియన్ నేవీ భావించడము కాదు, రష్యా, అమెరికా లాంటి దేశాలను ఉదాహరణగా చూపించి, అంటే ఫ్యూచర్ వార్ఫేర్ ఇలాగే ఉంటుంది. మీరు అత్యంత తక్కువ ధరకు మ్యాన్ పవర్ని చాలా తక్కువ వాడి మీ దేశాన్ని, మీ దేశంలో ఉండే యుద్ధ వాహనాలను కాపాడాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో మీరు S-400 లాంటి ఒక అస్త్రాన్ని అమర్చలేరు కదా. బ్రహ్మోస్ని వాడాలి అంటే చాలా చాలా ఖర్చు కదా. అలాంటప్పుడు ఈ డ్యూ అనేది మనకు ఒక వరము లాంటిది. అమెరికా వాడు చేశాడు, యూకే వాడు చేశాడు, నెక్స్ట్ భారతే ఇది చెయ్యబోతుందని చెప్పి చాలా చాలా గొప్పగా అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇలాగా మన ఐఎన్ఎస్ విక్రాంత్లో ఇట్లాంటి ఒక డైరెక్ట్ ఎనర్జీ వెపన్ని మనం అమర్చగలిగితే భారత్కు తిరుగు ఉండదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.